హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిఖిల్ అమర్ తేజుల గురించి. ముఖ్యంగా నిఖిల్కి అమర్కు ఉన్న బాండింగ్ ఏంట్రా అనేసి మనకి ఎవరికి తెలియదండి. ఎప్పుడు తెలిసిందిరా అంటే బిగ్ బాస్ షోలో అమర్ వచ్చేసి స్టేజ్ పైన నాగ్ సార్ పక్కలో నిఖిల్ గురించి పాజిటివ్నెస్గా చాలా విషయాలైతే చెప్పడం జరిగింది. అప్పుడే మనకు నిఖిల్కి అమర్కి కూడా పరిచయం ఉందా, వాళ్ళిద్దరూ ఇంత క్లోజా అనేసి అయితే మనకు తెలిసిందండి. అది కూడా అమర్ ఏం చెప్పాడు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్క నిమిషంలో అదంతా కంప్లీట్ చేసేస్తాను. నిఖిల్ అమర్ అయితే చాలా ఆరోగ్యం బాగలేకుండా ఉన్నప్పుడైతే నిఖిల్ ఆ అమర్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు అంటే, ఎందుకంటే అప్పటికి అమర్కి పెళ్ళి కాలేదు. తను నడవలేని పరిస్థితుల్లో తనని ఎత్తుకుని వెళ్ళి బాత్రూమ్ కూడా పిలుచుకొని పోయాడు. తను అంత మంచి వ్యక్తి. దయచేసి అందరూ తనని అర్థం చేసుకుండా, తను చాలా మంచివాడు, తనకి ఓట్లు వేయండా అని చెప్పేసి అయితే అమర్ అయితే నిఖిల్ గురించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆ టాపిక్ ఎందుకురా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అంటే, ఈ స్టార్ మా పరివారంలో నిఖిల్, అమరు, తేజు అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందండి. అప్పుడు అందరూ ఎంత క్లోజ్గా ఉండింది అని చెప్పేసి అయితే మీరైతే చూస్తే, మొన్న ఓంకార్ షోలో జోడీ నెంబర్ 1లో వాళ్ళిద్దరూ కూడా కంటెస్టెంట్స్గా ఉన్నమాట అందరికీ తెలిసిండేదే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకొని రమ్మని ఒక్కొక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని పిలుచుకొని రండి, ఇది ఫ్యామిలీ వీక్ అనేసి ఓంకార్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ స్మార్ట్ జోడీలో. అందువలన అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని పిలుచుకొని వస్తే, అమరు తేజు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నిఖిల్ని కూడా పిలుచుకొని రావడం అయితే జరిగిందండి. అప్పుడే నిఖిల్ రాగానే అందరికీ కూడా ఒక చిన్న డౌట్ అనేది వచ్చింది. ఏంట్రా అంత క్లోజా నిఖిల్ వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకొని రమ్మంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో నిఖిల్ పిలుచుకుని వచ్చారంటే ఖచ్చితంగా చాలా క్లోజ్ అనే మాట అని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే మైక్ నిఖిల్ దాకా వచ్చి ఏంటి నీకు ఎంత క్లోజు అనేసి అయితే అడగడం జరిగిందో, అప్పుడు నిఖిల్ ఒక మాట అన్నాడండి. నాకైతే చాలా 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 క్లోజు అమరు, తేజు కూడా చాలా క్లోజు, నాకు చాలా సహాయం చేశారు వాళ్ళు, ఇన్ అండ్ అవుట్ అంటే అవుట్ సైడ్ చేశారు, నాకు పర్సనల్గాను చేశారు అని చెప్పేసి అయితే. అవుట్ సైడ్ చేశారు అనే విషయం అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడైతే అమరు తన సాయి శక్తిలా ప్రయత్నించాడండి. ఏమైనా అయిపోయి నిఖిల్ గెలవాలి అని చెప్పేసి డైలీ స్టోరీ బోర్డులో ఒక్కొక్క స్టోరీ నిఖిల్ గురించి ఓటు వేయమని వేసేవారండి. నిఖిల్కి ఎక్సలెంట్గా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇద్దరు అని చెప్పేసి చెప్పవచ్చును. అందరూ చేసిండొచ్చును, కానీ ఇద్దరు మాత్రమే మెయిన్గా చెప్పుకోవచ్చును. ఒకటి అభయ్, రెండోది అమరు. ఆ ఇద్దరిలో కూడా డైలీ ఖచ్చితంగా 100% ఒక్కరోజు మిస్ కాకుండా ఎప్పుడైతే ఓట్లు క్రూషియల్గా మారిపోయిందో అప్పటి నుంచి అమర్ అయితే డైలీ నిఖిల్ గురించి పోస్టులు వేయడం అయితే జరిగింది. అది నిఖిల్ తెలియకపోయిండొచ్చును. తర్వాత తను అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఆ పోస్టులు కానీ తను చేసిన సహాయం కానీ చాలా కూడా చెప్తారు కదా, అయ్యో ఏంట్రా స్వామి నీకోసం అంత సహాయం చేశాడు అమరు, తను గెలవాలని చెప్పేసి నువ్వు గెలవాలని చెప్పేసి చాలా కష్టపడ్డాడు, పృథ్వీ కూడా చాలా కష్టపడ్డాడు నీకోసము. ఎందుకురా అంటే పృథ్వీను అమరు నిఖిల్ వచ్చేసి ఆల్రెడీ హౌస్లో ఫ్రెండ్స్ కాబట్టి అవుట్ సైడ్ వచ్చిన తక్షణము చెక్కామని చెప్పేసి ఆ బాండ్ అట్లే కట్ అవ్వదండి, అలాగే బిల్డ్ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడంలో ఒక లాజిక్ అనేది ఉంటుంది. కాకపోతే అమర్దీప్ ఫస్ట్ నుంచి నిఖిల్ సహాయం చేసినా కానీ కాస్త సహాయం చేయకుండా ఏమైనా అయిపోతుంది, తను గెలవాలని చెప్పి చాలా అయితే కష్టపడ్డాడు. తర్వాత ఇన్సైడ్ కూడా నా పర్సనల్ విషయాల్లో కూడా చాలా సహాయం చేశారు అమర్ అండ్ తేజు అనేసి చెప్పడం వలన ఒక డౌట్ అనేది క్రియేట్ అయిందండి. ఆ డౌట్ ఏంటంటే మోస్ట్లీ తేజు, అమర్దీప్ ఇద్దరూ కలిసి నిఖిల్ని, కావ్యాని కలపడానికి ఖచ్చితంగా కృషి చేసి ఉంటారు. ఎందుకురా అంటే నిఖిల్ కూడా చాలా ఇష్టం కాబట్టి, నిఖిల్కి ఇష్టం లేకుండా పోయింటే కనుక కావాలంటే ఒక మాట చెప్పి గమ్మున అయిపోయేవాళ్ళు. ఎందుకురా అంటే కావ్య మంచిది చేసుకోవాలి అనేసి. కాకపోతే నిఖిల్కి చాలా ఇష్టం కావ్య అంటే కాబట్టి ఏమైనా చేసి మన నిఖిల్ బాగుండాలి, నిఖిల్ గెలవడానికే నువ్వు అంత కష్టపడ్డావంటే ఇక నిఖిల్ కావ్య కలవడానికి ఎంత కష్టపడి ఉంటావు అమర్ అని చెప్పేసి అయితే మాకైతే అనిపిస్తుంటుంది. నిఖిల్ అప్పుడు ఒక సహాయం చేసినాడు అంటే అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే ఓటింగ్స్ పడతాయి కాబట్టి ఆయన సపోర్ట్ చేసింది అందరికీ తెలుసు. కాకపోతే ఈ విషయము నిఖిల్ కావ్య కలవాలని చెప్పేసి తేజు మరియు అమర్ చేసిన ప్రయత్నం మాత్రం ఎవరికీ తెలియదండి. తెలియకుండా వాళ్ళిద్దరూ అంత కృషి చేశారంట. ఇంతకుముందు నేను వీడియో చేసేటప్పుడే మీకు అందరికీ చెప్దాం అనుకున్నానండి. ఎందుకు చెప్పలేదు అంటే పక్కాగా మనకు తెలియదు సహాయం చేశారా లేదా అని చెప్పేసి అనుకుంటున్నాను. కొన్ని వీడియోలో వచ్చి సోషల్ మీడియా వీడియోస్లో నేను చాలా వీడియోస్లో అయితే చూశాను. అమర్దీప్ వచ్చేసి అమర్దీప్ తేజు ఇద్దరూ కలిసి కావ్య నిఖిల్ని కలపడానికి చాలా అయితే ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఒక చోట మీటింగ్ చేసి వాళ్ళిద్దరూ కలిసేలాగా కూడా చేశారు అనే మాట అయితే నేను ఖచ్చితంగా విన్నానండి. కాకపోతే యూట్యూబ్లో వచ్చేసి ఆల్మోస్ట్ చాలా అబద్ధాలు వస్తాయి, నిజాలు వస్తాయి. కాబట్టి నాకు దాని గురించి మాట్లాడి చెప్పి తర్వాత అది అబద్ధము అనేసి అనిపించేలాగా ఉండకూడదు అని చెప్పేసి నేనైతే ఆ వీడియో చేయలేదు. ఇప్పుడు సాక్షాత్తు డైరెక్ట్గా ఓంకార్ ఇస్మాత్ జోడీలో నేను చూశాను కాబట్టి సాక్షాత్తు నిఖిల్లే స్వయంగా ఈ విషయం చెప్పాడండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ నా పర్సనల్ లైఫ్లో కూడా తేజు అమర్దీప్ చాలా 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 సహాయం చేశారు అని చెప్పేసి. పర్సనల్గా నిఖిల్కు ఉండే ప్రాబ్లం ఒకే ఒకటే, తను కోరుకునేది ఒకే ఒక ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పేసి కావ్యతో తనకి బాండింగ్ బాగుండాలని చెప్పేసి. కాబట్టి కావ్యను నిఖిల్ వచ్చేసి కలపడానికి అమర్దీప్ తేజు ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉంటారని చెప్పేసి 100% నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? అమర్దీప్ తేజు కలిసి కావ్య నిఖిల్ని కలుపుతారా, వాళ్ళు కలుస్తారా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు అనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.